జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా దుబాయ్ యువరాజు భారతదేశ పర్యటనకైతే వచ్చాడు సరే ఆయన దేనికోసం వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈ పర్యటన ద్వారా ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం చాలా బాగుంటది ఓకే చాలా మంది దుబాయ్ను ఒక దేశంగా చూస్తూ ఉంటారన్నమాట కానీ దుబాయ్ కేవలం ఒక దేశం కాదు దుబాయ్ అనేది యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో ఒక భాగం ఈ దుబాయ్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా యుఏఈ గురించి తెలుసుకోవాలా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈ ఇది ఆసియా ఖండానికి చెందినటువంటి దేశం అన్నమాట అంటే ఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అనేది 7 దేశాల కలయిక ఈ 7 దేశాలలో అబుదాబి యుఏఈ రాజధానిగా ఉన్నప్పటికీ దుబాయ్దే అగ్రతాంబూలంగా ఉంటా వస్తుంది అంటే ఈ యుఏఈలో దుబాయ్కి అధిక ప్రాధాన్యతనైతే ఇస్తా వస్తున్నారన్నమాట ఇక ఈ దుబాయ్కు ప్రస్తుత యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తుమ్ ఈయనకు మొదటి నుంచి మన భారతదేశం అంటే చాలా అభిమానం గౌరవం కూడా ఈ మధ్యనే ఈ మహమ్మద్ అల్ మక్తుమ్ దుబాయ్కి యువరాజుగా పట్టాభిషిక్తుడైనాడు ఇక ఈ దుబాయ్ యువరాజు మహమ్మద్ అల్ మక్తుమ్ తాను దుబాయ్ యువరాజుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా మన భారతదేశ పర్యటనకి అయితే వచ్చాడు భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం మొన్న భారత్కు ఈయన విచ్చేసాడనమాట అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఒకటి ఉన్నది ఇప్పటి వరకు ఈ దుబాయ్తో కూడినటువంటి యుఏఈ దేశానికి చెందిన సైనికులకు పాకిస్తాను అదేవిధంగా చైనాలు ఈ 2 మన శత్రు దేశాలు కదా ఈ 2 దేశాలు ట్రైనింగ్ ఇస్తా వచ్చినాయి అదేవిధంగా ఈ యుఏఈకు పాకిస్తాను అలాగే చైనాలు తమ ఆయుధాలను అమ్ముతా వచ్చేటి అనమాట అయితే అవి అంతా నాణ్యమైనటిగా ఉండేటి కాదు ఇప్పుడు చైనా అంటేనే మనకు డూప్లికేట్ అనేది టక్క మనకు గుర్తొచ్చేస్తుంది ఒరే చైనా వస్తుంటే రే అది డూప్లికేట్ రా అన్నట్టు అవునా కదా ఇంకా పాకిస్తాన్ గురించి మనం చెప్పుకోపనిలే కొంత నాసిరకంగా ఉండేటి అనమాట ఇవన్నీ కూడా పైగా ఆ ఆయుధాలు యుఏఈ సైనికుల అవసరాలకు తగ్గట్టుగా ఉండేటి అయితే కాదు అందుకే యుఏఈ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవాలని చెప్పేసి సంకల్పించింది అయితే అంత టెక్నాలజీ యుఏఈ దగ్గర లేదు డబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ కూడా లోడ్ పోతా ఉంటారు కదా ఎత్తిపోతా ఉంటారు కదా అందరికి ప్రపంచ దేశాలకు కాబట్టి డబ్బులు అయితే బలంగా ఉన్నాయి అందుకే ఆయుధాలు తయారు చేయడానికి మరో నమ్మకమైన మిత్ర దేశం కోసం యుఏఈ అయితే ఎదురు చూసింది అదే సమయంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన భారతదేశం రక్షణ రంగంలో దూసుకుపోతుంది ప్రతి నెలకు ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేస్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది దీంతో యుఏఈకు మన భారతదేశం అయాచిత వరంలాగా అందించిందనమాట ఇక యుఏఈ భారత్ లో తమకు కావాల్సినటువంటి ఆయుధాలను తయారు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకునేది ఈ క్రమంలోనే దుబాయ్ యువరాజు మహమ్మద్ అల్ మక్తుమ్ మన భారతదేశ పర్యటనకైతే వచ్చాడు భారత్కు వచ్చినటువంటి ఈ మహమ్మద్ అల్ మక్తుమ్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారితోనూ అలాగే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారితోనూ విడివిడిగా సమావేశమైనాడు ఈ క్రమంలో భారత్లో ఆయుధాలను తయారు చేయించుకోవాలనే తన మనసులో ఉన్నటువంటి మాటనైతే బయటపెట్టాడు అంటే నిధులు యుఏఈ ఇచ్చేటట్టు ఆయా ఆయుధాలను అత్యుత్తమ టెక్నాలజీతో భారతదేశమే తయారు చేసేటట్టు ఒక అద్భుతమైన ఆలోచన మోడీ గారి ముందుకైతే తీసుకొచ్చాడు దీంతో వెంటనే ఆ ప్రపోజల్ కు మోడీ గారు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే యుఏఈ దేశం పాకిస్తాను చైనాల వద్దకు వెళ్లకుండా మన దేశం దగ్గరికి వచ్చింది పైగా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడానికి కూడా యుఏఈ రెడీగా ఉన్నది దీంతో మోడీ గారు దుబాయ్ యువరాజుతో ఈ ఒప్పందానికి అయితే అంగీకరించాడు అంటే ఈ లెక్కన యుఏఈ పాకిస్తాను అదేవిధంగా చైనాలకు మరింత దూరం జరిగి భారతదేశానికి అయితే దగ్గరవుతుంది అనమాట ఓకే అది వాళ్ళ అవసరం కూడా కావచ్చు ఎందుకంటే పాకిస్తాను దానికి అంత సీన్ లేదు చైనా వచ్చేసి డూప్లికేట్ వస్తువులన్నీ తయారు చేస్తుంది అదేవిధంగా డూప్లికేట్ ఆయుధాలు తయారు చేస్తుంది దానివల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభంలే కానీ భారతదేశం వచ్చేసి నమ్మదగినటువంటి మిత్ర దేశం కాబట్టి భారతదేశానికి వచ్చి మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆయుధాలు తయారు చేయించుకొని తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన అయితే నిర్ణయించుకున్నాడు దీనివల్ల మనకు కూడా ప్రయోజనమే అంతేనా కాదా సరే వాళ్ళ అవసరం వాళ్ళది మన అవసరం మంది దాంట్లో ఇంకేముండదు ఇది నిజంగా పాకిస్తాన్కి మాత్రం చైనా కట్టబానిచ్చే పాకిస్తాన్కి మాత్రం బాక్సులు బద్దలయ్యే న్యూస్ అనడంలో సందేహమేలే ముందుగానే రొట్టెకి కూడా దిక్కు లేకుండా అడగతిని సత్తున్నారు ఇంకా వచ్చే ఆదాయం అంతా ఆ పక్కకు ఈ పక్కకు పోతా ఉంటే ఇంక వాళ్ళు బతికేది అది విషయం అయితే ఎట్టున్నది న్యూసా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ను తప్పనిసరిగా నొక్కండి ఎందుకంటే మనం చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్